యేసు శిలువలో పలికిన మొదటి మాట క్షమాపణకు నిదర్శనం. లూకా సువార్త 23:34. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, అవి మానవాళికి ఆయన ఇచ్చిన మరణ శాసనం లాంటివి. మొదటి మాటగా ఆయన, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని పలికారు. సాధారణంగా ఎవరైనా మరణశయ్యపై ఉన్నప్పుడు తమ ఆస్తుల గురించి లేదా కుటుంబం గురించి ఆలోచిస్తారు. కాని యేసు తనను చంపుతున్న శత్రువుల రక్షణ గురించి ఆలోచించారు. 1. అడగకముందే లభించిన క్షమాపణ. లోకంలో ఎవరైనా తప్పు చేసి క్షమించు అని అడిగితే మనం క్షమిస్తాం. కాని ఇక్కడ రోమా సైనికులు గాని పరిసయ్యులు గాని క్షమాపణ అడగలేదు. వారు ఆయన్ని పరిహసిస్తున్నారు. లూకా 23:35-37 వరకు. అయినప్పటికీ యేసు వారిని క్షమించమని వేడుకున్నారు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీలకు 5:8. 2. అజ్ఞానంలో చేసే పాపము. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అంటే వారు కేవలం ఒక మనిషిని చంపుతున్నామని అనుకుంటున్నారు. కాని వారు జీవాధిపతిని సిలువ వేస్తున్నారనే సంగతి వారికి తెలియదు. పాపం మనిషి మనోనేత్రాలను మూసివేస్తుంది. ఈ లోక దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. 2 కొరింథీయులకు 4:4. 3. మధ్యవర్తిగా యేసు. యేసుక్రీస్తు శిలువపై కేవలం ఒక బాధితునిగా లేరు, ఆయన ఒక యాజకునిగా తండ్రికి పాపికి మధ్య నిలబడి విజ్ఞాపన చేస్తున్నారు. తన రక్తం చిందిస్తున్న సమయంలో కూడా ఇతరుల శాంతి కోసం ప్రార్థించారు. ఆయన అపరాధము చేసిన వారి కొరకు విజ్ఞాపనము చేసెను. ఈ మొదటి మాట మనకిచ్చే సందేశం ఏమిటంటే, మనల్ని బాధపెట్టే వారిని మనం క్షమించగలగాలి. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని శిలువచాటు చెప్తోంది. మనం పాపులముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి క్షమించాచారు. కాబట్టి మనం కూడా ఇతరులకు ఆ ప్రేమను పంచాలి. ప్రభువా, శిలువపై మీరు చూపిన ఆ క్షమాగుణాన్ని మాక్కూడా ప్రసాదించండి.